హాయ్, గుడ్ ఈవినింగ్ అన్నారు. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ డేస్ లో మార్కెట్ భారీగా క్రాష్ అవ్వబోతుంది. అయ్యే అవకాశం ఉందా? చాలా సింటమ్స్ అయ్యే అవకాశం ఉందని చూపెడుతుంది. దేనికి అసలు సడన్ గా వరుసగా 5-6 సెషన్లు పెరిగిన మార్కెట్ నిన్న ఫ్రైడే సడన్ గా ఎందుకు పడింది? సో ఒక్కసారి ఆ ఎనాలిసిస్ అనేది చూసి రీజన్ చూసిన తర్వాత నెక్స్ట్ సెప్టెంబర్లో భారీ క్రాష్ వస్తుందా లేదా అనేది డిసైడ్ చేద్దాం. సో ఫస్ట్ మన మెయిన్ కంటెంట్ లోపలికి వెళ్లే ముందు మనం ఇచ్చే అప్డేట్స్ అన్ని నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇక మెయిన్గా వెళ్తే మీ అందరికీ తెలుసు. సో స్టాక్ మార్కెట్ లాస్ట్ 5 సెషన్స్ నుండి 5 to 6 సెషన్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 6 సెషన్స్ కంటిన్యూస్గా పెరిగింది. సో అంటే లాస్ట్ గురువారం దాకా మార్కెట్ పెరిగింది, శుక్రవారం సడన్ గా ఫాల్ అయింది. ఎందుకు ఫాలో అవడానికి రీజన్ ఏంటి అంటే, ద ఫస్ట్ రీజన్ బ్యాంక్స్ అండి. సో ఫస్ట్ రీజన్ ఏంటి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ఏమైంది అంటే ఆల్మోస్ట్ ఇవి బయింగ్ సెల్లింగ్ లెవెల్స్ కి దగ్గరికి వెళ్ళిపోయి, అంటే ఈ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని దీని దగ్గర నుండి పడడం స్టార్ట్ అయింది అనమాట. సో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇక్కడ నుండి పడడం స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు, హెచ్డిఎఫ్సి రీచ్ అయితే ఖచ్చితంగా మార్కెట్ పడుతుందని మీ అందరికీ తెలుసు. సో చాలా మంది ఏంటంటే దీన్ని చూసుకోరు. ఎందుకు ఫ్రైడే రోజు బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పడ్డది అంటే, బ్యాంక్ నిఫ్టీకి మేజర్ సపోర్టర్ అయిన హెచ్డిఎఫ్సి దాని 52 వీక్స్ నియరెస్ట్ హై ప్రైస్కి వెళ్ళింది. సో దాంతోపాటు ఇంకొక మేజర్ పుల్ బ్యాక్ అయిన ఐసిఐసిఐ స్టాక్ అని. సో ఈ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ రెండు నెగిటివ్లో ఉండడం వల్ల బ్యాంక్ నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. ఎందుకంటే ఇవి హైలో ఉండి పబ్లిక్ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎలాగో ప్రాఫిట్లు హై 52 వీక్స్ హైకి వెళ్ళినప్పుడు అమ్మడం జరుగుతుంది కదా, వాళ్ళు అమ్మారు. అమ్మడం వల్ల ఇది పడింది, ఇది పడడం వల్ల బ్యాంక్ నిఫ్టీ. ఇది ఫస్ట్ కేసు. సో సెకండ్, సరే బ్యాంక్ నిఫ్టీ అంటే బాగానే ఉంది సార్, మేజర్గా ఈ ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఆయిల్, నెక్స్ట్ ఈ గ్యాస్ స్టాక్స్ మొత్తం ఇంట్రాడేలో ఎక్కువ లాస్లో వచ్చారు. సో ఎందుకు? సో దీనికి మేజర్ రీజన్ ఇంకేంటి అంటే, ఈ లాస్ట్ 6 సెషన్స్ నుండి మార్కెట్ ప్రాఫిట్లో ఉండడం వల్ల ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఇది ఎనదర్ రీజన్ పడడానికి. నాట్ ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మిగతా స్టాక్స్ లో కూడా ప్రాఫిట్ బుక్ చేయడం వల్ల పడిపోయింది అనమాట. సో దీంతో పాటు సో ఇన్వెస్టర్లు ఇంకా ఒకటి ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న విషయం ఏంటి అంటే యుఎస్ మానిటరీ పాలసీ. సో ఈ మీటింగు, దీని మీద సెప్టెంబర్లో ఒక మీటింగ్ ఉంటుంది. సో మీకు తెలుసు ఇది ఎంత వాల్యుబుల్ మీటింగ్ మీ అందరికీ తెలుసు. సో ట్రేడింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి. సో ఇది మీటింగు సెప్టెంబర్ టైంలో వీళ్ళు ఏ డిసిషన్ ఇస్తారో దానికి సంబంధించిన డిస్కషన్ ఫ్రైడే రోజు ఈయన మాట్లాడతా అని చెప్పారు. ఈ ఫెడ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో, సో జెరోమ్ పావెల్ గారు ఆయన ఈ ఫెడ్ మీటింగ్ కి సంబంధించి ఫ్రైడే ఒక డిస్కషన్ పెడతా ఉన్నారు. సో ఆ డిస్కషన్స్ ఈయన ఏం చెప్తారు, ఈయన చెప్పేదాన్ని బట్టి అక్కడ మనకు మార్కెట్లో మూవ్మెంట్ ఉంటుంది. అంటే మరి మనకు సాటర్డే సండేస్ ఉండదు, ఏం చెప్తారో ఏమో అన్న భయంతో మనోళ్ళు కొంచెం కొన్ని స్టాక్స్ నమ్ముకున్నారు. ఇదొక మేజర్ కన్సెంట్ లాగా మనం ట్రీట్ చేయొచ్చు. సో దీంతో పాటు టారిఫ్ అండి, మీ అందరికీ తెలుసు టారిఫ్. సో ఈ టారిఫ్ ఆల్మోస్ట్ మనకి వీళ్ళు ఆగస్టు 25th కి వీళ్ళు ఇంకొంచెం అడిషనల్ టారిఫ్లు పెంచుతారని చెప్పేసి న్యూస్ ఇచ్చేశారు. సో డేట్ చూస్తే 23rd, రేపు 24th, 27 దగ్గరకు వచ్చేస్తుంది కన్ఫర్మేషన్ది. ఈ లోపల ఇండియా నుండి కానీ యుఎస్ నుండి కానీ మధ్యలో కానీ ఎటువంటి డీలింగ్స్, డిస్కషన్స్ జరగకపోవడం వల్ల పబ్లిక్ ఏంటి అంటే, సో ఈ టారిఫ్ మీద ఇంకా అంటే టారిఫ్లు ఇష్యూ క్లియర్ అవుతుందన్న నమ్మకము పబ్లిక్కి, ఇన్వెస్టర్లకి తగ్గిపోయింది. సో ఒకవేళ వాళ్ళు కనుక అప్లై చేస్తే హెవీగా మార్కెట్ పడే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో వీళ్ళు సెల్ చేసేసారు. సో ఇలాగా నెక్స్ట్ ఇంకొక మేజర్ రోల్ ఏంటంటే ఇది మన రూపాయి పతనం.
రూపాయి పడిపోయింది. డాలర్తో పోలిస్తే దాదాపు మన ఇండియన్ రూపాయి 11 పైసలు పడిపోయింది. 11 పైసలు పడిపోయింది. సో ఇది దాదాపు ఇప్పుడు 87.36కి వెళ్ళిపోయింది అనమాట. సో డాలర్ ప్రైస్ సారీ 87.36, డాలర్ ప్రైస్ 87.36కి వెళ్ళిపోయింది. సో ఇలా వెళ్ళిపోవడం వల్ల ఈ ఫారెన్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం ఎకనామికల్ గా అయిపోతాయి. సో దీని వల్ల కూడా మార్కెట్ పడుతుందేమో అన్న ఉద్దేశంతో ఇన్వెస్టర్స్ ఇవన్నీ ఇంకా ఫ్యూచర్ లో జరిగే స్కోప్ ఉంది కాబట్టి మార్కెట్ ఏ టైంలో పైన పడవచ్చు అన్న ఉద్దేశంతో సో మనోళ్ళు ఇది చేశారు. ఇది కంటిన్యూ అయితే సెప్టెంబర్ లో ట్రమాండస్ ఫాల్ జరగవచ్చు. సో దాన్ని వేస్ట్ చేసుకోండి. సో సెప్టెంబర్ లో పెద్ద బూమ్ జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. అలాగే రిచ్ డాడీ పూర్ డాడీ బుక్ ఆథర్ కియోస్కి గారు కూడా స్టాక్ మార్కెట్ లో పెద్ద బ్లాస్ట్ ఒకటి వస్తుంది అని చెప్తున్నారు, రైట్? సో నెక్స్ట్ ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను, ఎలాగో సాటర్డే కదా. అలాగే చల్లారావు గారు మన యూట్యూబ్ కామెంట్స్ చూద్దాం. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. యు ఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రైడ్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఏ గుడ్ కాంప్లిమెంట్, రైట్? సో నేను ఆంధ్రప్రదేశ్కి ప్రైడ్ కాదు, తెలంగాణకి ప్రైడ్ కాదు. సో మన తెలుగు వాళ్ళకి సర్వీస్ నేను చేసేది, అంటే సర్వీస్ అనుకోండి, ఎలా ఉన్నా నాకు అదృష్టం దక్కింది అనుకుంటున్నాను. యాజ్ ఏ తెలుగు పర్సన్ గా తెలుగు పీపుల్స్ కి సర్వీస్ చేయడం అనుకుంటున్నాను. నేనైతే ఇంకా ఆ రేంజ్కి వెళ్ళలేదు అనుకుంటున్నాను. సో వెళ్దామని ఒక అడిగి ఈ సినిమా అంటే మన 6,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ని బ్లాక్ చేయించారు, రైట్? అంతే కదా, తెలుగు వాళ్ళు పైకి రాకూడదు కదా. సో అందుకే ఇది మన కొత్త ఛానల్. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ తెలుసు మన ఓల్డ్ ఛానల్ చాలా క్విక్ గా గ్రో అయింది. ఎంత గ్రో అయిందో అంత స్పీడ్ గా ఆ ఛానల్ ని తీపిచ్చేశారు, యూట్యూబ్ లోనే లేకుండా. ఏనాడు ఎటువంటి వల్గర్ వీడియోస్ కానీ వల్గర్ వర్డ్ కూడా లేకుండా ప్యూర్ ఎడ్యుకేషన్ పర్పస్ గా వీడియోస్ చేశాం. సో అటువంటి ఛానల్ ని రిమూవ్ చేయించారు. ఏం కాదు, ఆ దేవుడు అల్లా అయినా, జీసస్ అయినా, రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా సో మనకు తోడుంటారు. సో బై ద గాడ్ గ్రేస్ మీ అందరు లవ్ ఎఫెక్షన్ ఉంటుంది, చేస్తాను. మన ప్రాణం పోయేంత వరకు మీకు సర్వీస్ చేస్తాను. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ లవ్ అండ్ వర్డ్స్ అండి. చిన్నారెడ్డి గారు, నేను స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అయింది దీని గురించి నాకు తెలియక సార్, ఏది బీజీడీఎల్ కంపెనీ గురించి కామెంట్స్. సో తెలియక 1,600 దగ్గర తీసుకున్నాను, నాకు గట్టి షాక్ ఇచ్చింది. 22,000 బీజీడీఎల్ లో పోగొట్టుకున్నాను సార్. ఇప్పుడు ఎలైట్ కాన్ కూడా వచ్చింది సార్. సో అదే చెప్తున్నానండి, అందుకే స్టాక్ మార్కెట్ కోర్స్ నేర్చుకోవాలని వీడియోస్ లో చెప్తూ ఉంటాను. మీరేమనుకుంటారంటే ఈయన ఇలాగే చెప్తాడు అని. 22,000 పోగొట్టుకుని దాని బదులు నేర్చుకుని ఉంటే చాలా బాగుంటుంది. అందుకే సెప్టెంబర్ బ్యాచ్ కైనా ట్రైనింగ్ ఉంటుంది, స్లాట్స్ బుక్ చేసుకోండి. స్లాట్ బుకింగ్ కోసం 9505003433 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో స్వామి గారు హాయ్ సార్. హాయ్ అండి. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ అప్డేటింగ్ రిగార్డింగ్ బీజీడిఎల్. థ్యాంక్ యూ సార్. శిల్పా స్వర్ణ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. జీవన్ గారు ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ ద స్టాక్ ఫ్రమ్ November 2024, నౌ ఇట్స్ at 91.81% ఇన్ పోర్ట్ఫోలియో లాస్. చూడండి, ఆల్మోస్ట్ 1 ఇయర్ నుండి 91% లాస్ లో ఉంది. అమ్మొద్దండి, వెయిట్ చేయండి. అలాగే ఈ 9% కోసం అమ్మేసి రిస్క్ చేయొద్దు, దానికి అలా వదిలేయండి. ఏదో ఒక రోజు గ్రోత్ అయినప్పుడు తీసుకోవచ్చు. సో పండు గారు నైస్ ప్రిడిక్షన్, థ్యాంక్ యూ సార్. నాగభూషణం గారు థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి. బీ కాన్ఫిడెంట్. విమ్టా ల్యాబ్ బయింగ్ లెవెల్స్ చెప్పండి నవీన్ సార్. సో 100% అండి, మంచి కంపెనీ అండి. యాక్చువల్గా బయింగ్ లెవెల్స్ ఇది 6010కి వస్తే కొనండి. అంటే మీరు ఒక 50 షేర్స్ కొందాం అనుకుంటే 20 షేర్సే కొనండి. యాక్చువల్లీ ఇది ఫాల్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది, అప్ టు 500 దాకా ఫాల్ అయ్యే అవకాశం ఉంది. సో చూసుకోనండి, తక్కువ క్వాంటిటీ కొనండి. ఇప్పుడైతే అసలు బయ్యింగ్ కరెక్ట్ కాదు ఉంటుంది. కంపెనీ మంచిదే బట్ నాట్ కరెక్ట్. నాయుడు ఎల్లప్ప గారు థ్యాంక్ యూ సార్ ఫర్ నైస్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. కొండకయ్య గారు గుడ్ ఈవినింగ్ సార్, బిలో 100 రూపీస్ ఉన్న స్టాక్స్ రెండు చెప్పండి. సుజిలాన్ ఎనర్జీ అండి. సో సుజిలాన్ ఎనర్జీ, నెక్స్ట్ కచాచా మినరల్స్, దాంతోపాటు ల్యాన్సర్ కంటైనర్స్, ఇవన్నీ బిలో 100 రూపీస్ ఉంటాయి. సునీత గారు
హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఫోక్సో ఇండియా గురించి చెప్పండి సార్. ఫాస్కో ఇండియా యావరేజ్ 55,101 షేర్ ఉంది. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ చేయమంటారా? సో బెటర్ టు ఎగ్జిట్ అండి. ఎగ్జిట్ చేసేయండి, ఉంచొద్దు. స్టాక్ ఫాలోయింగ్ మూమెంట్ లో ఉంది, ఎగ్జిట్ చేయండి. సో ఇది ఆ, ఈ రోజుకి సంబంధించిన వీడియో. సో జస్ట్ మన వాళ్ళకి ఈ నాలెడ్జ్ షేర్ చేయాలనే ఉద్దేశంతోనే వీడియో చేశాను. ఎటువంటి ప్రిడిక్షన్స్ కాదు. అవర్ వీడియోస్ ఫర్ ద నాలెడ్జ్ పర్పస్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే సెప్టెంబర్ బ్యాచ్ ట్రైనింగ్ కి ఇచ్చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి 9505003433 నెంబర్కి. లేదంటే మన పర్సనల్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే, మీరు చూస్తూ ఉన్నారు ప్రిడిక్షన్స్ ఎలా హిట్ అవుతాయో. సో దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే 9505003433 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఎనీవే, మనం ఇచ్చే వీడియోస్, అప్డేట్స్, కంటెంట్ అంతా నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.